హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు ఒక పిక్లీ చూపించబోతున్నాను. అది కొత్తిమీర పిక్లీ. మా రిలేటివ్స్ అడుగుతున్నారు కొత్తిమీర పిక్లీ కావాలి అనేసి. అందుకనేసి నేను ఎలాగో చేస్తున్నాను, సో మీకు కూడా చూపించేద్దాం అనేసి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ ఒక 2 కట్టలతో నేను పట్టాను, అయిపోయింది. మళ్ళీ ఇంకొక కట్ట తెచ్చేసి పట్టుకుంటున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. కొత్తిమీర ఒక కట్ట శుభ్రంగా కడిగేసి ఒక 3 ఇంచులు వచ్చేటట్టుగా చేసుకొని ఇలాగా ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాను. ముక్క చూశారు కదా ఎంత బాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కొత్తిమీర అంతా ఆరిపోయింది. ఇది మీరు ఏ గిన్నె తీసుకుంటారో ఒక 5 గిన్నెలు వచ్చేలాగా కొలుచుకోండి. అలా కొలిచేసి ఒక దానిలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నె మీరు కొలతగా పెట్టుకోవాలన్నమాట. అంతా ఒక 5 గిన్నెలు అయిపోయింది ఫ్రెండ్స్, తీసేసుకుంటున్నాను టోటల్గా. ఈ 5 కప్పులకి చింతపండు వచ్చేసి ఒక 1/2 కప్పుని తీసేసుకుందాము. చింతపండులో ఏమన్నా పిక్కలు ఏమన్నా ఉంటే అంతా క్లీన్ చేసేయండి. క్లీన్ చేసేసి ఒక గిన్నెలో వేసేసుకోవాలి. వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ పెట్టేసుకొని ఒక 1/2 గ్లాస్ అంతా తీసుకుందాము వాటరు. ఇప్పుడు మనం దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. తర్వాత ఒక 1/2 కప్పు వచ్చేసి ఉప్పు యాడ్ చేసుకుందాము. కావాలి అనుకుంటే మీరు తర్వాత అయినా కలుపుకోవచ్చు. ఇదైతే కరెక్ట్ సరిపోతుంది ఈ క్వాంటిటీ. ఆ గిన్నెని మనం పొయ్యి మీద పెట్టేసి చింతపండు గిన్నెని ఉడికిచ్చేసుకుందాము చిక్కగా అయ్యేలాగా. ఈలోగా మనము ఒక కడాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసి కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అవుతుండగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము. అంటే ముందుగానే ఆవాలు వేస్తే మాడిపోతాయి అనేసి వేయలేదు. ఇప్పుడు మనం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకుందాము. కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని కూడా చక్కగా ఎర్రగయ్యేలాగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి చింతపండుని చెక్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలో వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ మంచి నూనెని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఆవాలు మెంతులు చక్కగా ఎర్రగా ఫ్రై అయిన స్మెల్ వస్తున్నాయి. ఇక మనం తీసేసుకుందాము. తీసేసి ఇదే ప్యాన్లో ఒక పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. నేను మొత్తం ఇది మంచి నూనెతోనే చేస్తున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీరని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం ఫ్రై చేసేసుకుందాము. ఇలాగా కొంచెం వేసాక కొంచెం సెగ తగలంగానే తగ్గిపోతుంది కదా, అప్పుడు మనము మిగిలిన కొత్తిమీరని కూడా వేసి ఫ్రై చేసుకుందాము. నా మూకిడి కొంచెం పెద్దదే, అందుకనేసి నేను మొత్తం ఒకేసారి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అదే మీ మూకిడి చిన్నది అనుకుంటే కనుక ఒక 2 ట్రిప్పులు లేదంటే 3 ట్రిప్పులు చూసి ఫ్రై చేసుకోండి. ఇలాగా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టమాకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. వదిలేస్తే కనుక ఒకే చోట అనేది మాడిపోతూ ఉంది. అందుకనేసి ఇలాగ చక్కగా ఫ్రై చేసుకుంది. చింతపండు ఈలోగా చిక్కపడిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోవాలి, ఏది కూడా వేడిగా ఉండకూడదు. ఈ కొత్తిమీర కూడా ఫ్రై అయ్యేలోగా ఈ కప్పుతో నేను మ్యాంగో కారం ఉంటుంది కదా, పచ్చడి కారం, అది ఒక 1/2 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఈ కొత్తిమీరని కూడా ఫ్రై చేసేసుకొని చక్కగా మనము ఇక ఒక బౌల్లోకి తీసేసుకుందాము మొత్తం. ఇప్పుడు నేను ఈ కడాయిలోనే ప్రాసెస్ అంతా చేసేస్తున్నాను. ఇప్పుడు శుభ్రంగా నీట్గా తీసేసిన తర్వాత 1 కప్పు ఆయిల్ వేసేసుకోండి. ఈ కప్పు ఆయిల్లో ఒక 10 లేదా 12 వెల్లుల్లి రెమ్మలను కచ్చాపచ్చాగా దంచి వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అప్పుడు నేను మిగతావి పోపు దినుసులు అనేవి యాడ్ చేస్తాను. ఎందుకంటే ఈ వెల్లుల్లి ఎర్రగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలుపుకోవటానికి వచ్చినప్పుడు పడేయకుండా చాలా బాగుంటుంది ఎర్రగా ఫ్రై అయితే కనుక. అందుకనేసి నేను వెల్లుల్లి రెమ్మల్ని ముందుగానే ఫ్రై చేస్తున్నాను.
అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పుని యాడ్ చేశాను. ఇప్పుడు జీలకర్రని 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ పచ్చడి కొత్తిమీర కట్టల్ని బట్టి మీరు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలను కూడా యాడ్ చేశాను. వీటన్నింటినీ మీడియం ఫ్లేమ్లో కానీ స్లో ఫ్లేమ్లో కానీ పెట్టి ఫ్రై చేసుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా ఎర్రగా అయిపోతాయి, అంత టేస్ట్గా ఉండవు. అందుకనేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి పోపుని చక్కగా ఫ్రై చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పోపు అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో ఎండుమిర్చిని కరివేపాకుని యాడ్ చేసేసుకుందాము. ముందుగా నేను కరివేపాకుని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఓకే, ఇక పోపు అనేది ఫ్రై అయిపోయింది కదా, ఇక స్టవ్ ఆపేసి అన్నీ చల్లారబెట్టేసుకోవాలి. చింతపండు గుజ్జును కానీ ఏది కూడా వేడిగా ఉండకూడదు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల్ని మిక్సీ పట్టేసుకుందాం. ముందుగా నేను దీనిలో వెల్లుల్లి వేస్తాను. వెల్లుల్లి వేయడం వల్ల పచ్చి వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా పౌడర్ పట్టేసుకున్నాను కదా, ఒక 10 లేదా 12 వెల్లుల్లి రెమ్మలను జస్ట్ అలాగా కచ్చా పచ్చాగా దంచేసేయాలి. ఇలాగే సేమ్ నిమ్మకాయ పచ్చడిలో కూడా వేస్తారు మా అత్తగారు. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. ఇక ఈ చింతపండు పల్పు ఉంది కదా, ఇప్పుడు దాన్ని కూడా మిక్సీ పట్టేసి మెత్తగా పేస్ట్ చేసేసుకుందాము. మొత్తం నేను మిక్సీ జార్లో వేసేసుకున్నాను. ఇక పేస్ట్ చేసేసుకున్నాను. దీనిలో 1/2 కప్పు కారాన్ని నేను ఇందాక మీకు కొలత చూపించాను కదా, దీన్ని కూడా మిక్సీ పట్టేశాను. వీటన్నింటినీ ఒక దానిలో తీసేసుకుందాము. ఇప్పుడు మనము ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత కొత్తిమీరను కూడా కొంచెం జస్ట్ ఒక పల్స్ ఇచ్చేసి వదిలేసేయండి కచ్చా పచ్చాగా. ఇది కూడా చల్లారిపోయింది నాకు. మనకి ఏ ఇంగ్రీడియంట్ అనేది కూడా వేడిగా ఉండకూడదు, చల్లారిపోవాలి. చూసారా ఎలా మిక్సీ పట్టాను? జస్ట్ ఒకసారి తిప్పి అలాగా ఆపేసాను. ఇక చూడండి, అంతా ఒకే జార్లో వేసాను కదా, అందుకే కొంచెం రెడ్ కొంచెం గ్రీన్గా ఉంది. ఇప్పుడు వీటన్నింటినీ ఒక బౌల్లో వేసేసుకుందాము. ఇందాక చింతపండు, కారం ముద్ద, కొత్తిమీర వీటన్నింటినీ మనము చక్కగా కలిపేసుకుందాము ఒకసారి. ఇందాక మిక్సీ పట్టిన మెంతులు, వెల్లుల్లి దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. వీటన్నింటినీ అంటే ఇదిగా ఉంది కదా, గట్టిగా ఉంది కదా, స్పూన్తో అయితే కలవదనేసి నేను చెయ్యిని శుభ్రంగా కడిగేసి చక్కగా తడి లేకుండా తుడిచేసుకున్నాను. అప్పుడు మాత్రమే చెయ్యి పెట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. ఎక్కడ కూడా తడి తగలకోకుండా చూసుకోండి. తడి తగలకోకుండా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులుగా నిల్వ ఉంటుంది. ఇది ఒక 4-5 మంత్స్ పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో కాదు, నేను బయటే పెడతాను. ఏ పచ్చడి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టను. మా పచ్చళ్ళన్నీ బయటే ఉంటాయి. ఇంతే ఫ్రెండ్స్, చక్కగా వేడి వేడి అన్నంలో కొత్తిమీర పచ్చడిని వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి 3వ రోజు మీరు కలిపేసి టేస్ట్ చూసుకోండి. నాకైతే ఏది ఇంకా అక్కర్లేదు. నేను అలాగే కరెక్ట్గా మొత్తం కొలతలన్నీ కరెక్ట్గా బాగున్నాయి. మీకు కావాలి అనుకుంటే 3వ రోజుకి ఏమైనా తగ్గింది అనుకుంటే ఒకసారి కలుపుకోండి. ఇలా జాడీలో పెట్టేసి చక్కగా మూత పెట్టేసి 3వ రోజు తీసి చూసుకోండి. ఇప్పుడు నేను ఈ పచ్చడి కలిపిన గిన్నెలో వేడివేడి అన్నం వేసుకున్నాను. దీనిలో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా కలిపేసుకొని తింటే అబ్బా ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఇన్స్టెంట్గా కూడా తినేసేయచ్చు, నో ప్రాబ్లం. 3వ రోజు కలిపేసి తినాలి అనేది ఏం లేదు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.
బాగా వేడి వేడిగా ఉంది. దీనిలో కొంచెం నాకు పచ్చడి తగ్గింది. కొంచెం పచ్చడిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా వేడిగా ఉంది కదా, చేయి పెట్టలేకపోతున్నాను. అందుకనేసి మళ్ళీ ఇక స్పూన్తోనే కలుపుతున్నాను. ఎంతైనా మనం చేతితో కలుపుకున్నది రాదు కదా, మళ్ళీ నేను చేతినే పెట్టేసి కలిపేస్తున్నాను. ఏంటి ఫ్రెండ్స్, ఇంకా నచ్చిందా? తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.